ఏం అనలేదా? ఏమనలేదా అంటే లైక్ చాలా అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు చాలా మంది చాలా చెప్తారు కదా, అవును. అలాగే భయపడ్డాము కానీ హ్మ్. బట్ ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవాలి. మనం ఏదన్నా హ్మ్. మనం కదా, మనం కరెక్ట్ గా ఉంటే హ్మ్. ఎవడు ఏం చేయలేడు అనే హ్మ్. ఇదిలో నేను ఒక డేర్ స్టెప్ తీసుకుని అప్పటి వరకు పక్కనే స్కూల్, పక్క సందులో స్కూల్, సందులో కాలేజ్ అట్లా వెళ్ళేదాన్ని అనమాట. హ్మ్. హ్మ్. నాకేం తెలీదు. హ్మ్. హ్మ్. అలాంటిది అలా ఫస్ట్ టైం నేను మమ్మీ కలిసి హైదరాబాద్ వచ్చాము. ఫ్యామిలీ ఒప్పుకుంటుంది అంటే మై మామ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ. అంటే నువ్వేం చేసినా హ్మ్. ది బెస్ట్ ఇస్తావు, హ్మ్. నువ్వు చెయ్యి, హ్మ్. నీ వెనకాల నేను సపోర్ట్ చేస్తాను. మమ్మీ ఎప్పుడూ సపోర్టివ్. హ్మ్. 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 డాడ్ మామ్ సెపరేట్ అయిపోయారు. హ్మ్. సో ఆ టైంలో నేను చెప్పా కదా, నాకు మనీ, నా సర్వైవల్ పాయింట్ కావాలి నాకు. ఈ నేను కాలేజ్ చదువుకుంటున్నాను, నా కాలేజ్ ఫీజు కట్టుకోవాలి, మా తమ్ముడు కాలేజ్ ఫీజు కట్టాలి. హ్మ్. సో నాకెవరు లేరు వెనకాల కట్టేవాళ్ళు. హ్మ్. హ్మ్. చాలా అంటే చాలా జాబ్ చేశా. లిటరల్లీ నేను హోమ్ ట్యూషన్స్ చెప్పేదాన్ని, మెహందీస్ పెట్టేదాన్ని, హ్మ్. హ్మ్. ఈవెంట్స్ చేసేదాన్ని, హ్మ్. హోస్టింగ్ చేసేదాన్ని, హ్మ్. ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేదాన్ని. హ్మ్. హ్మ్. అలా ఎవ్రీ స్టెప్ ఏరోబిక్స్ చెప్పేదాన్ని అందరి ఇంటికెళ్ళి. అలా అలా అంటే మమ్మీ, డాడీ సెపరేట్ అయిపోయాక నువ్వు ఇండస్ట్రీకి When I was 16, they got separated. It's been 10 years. బా! ఆ! ఆ! Yeah. ఓకే. ఇప్పుడు ఓన్లీ మమ్మీతోనే ఉంటున్నావు. మమ్మీ, నేను, తమ్ముడు. మమ్మీ, నువ్వు, Yeah, తమ్ముడు. happy family, ఆ! sweet family. ఎప్పుడు మీ స్టోరీస్ కూడా ఎప్పుడు మమ్మీ, తమ్ముడు, మమ్మీ, మమ్మీ, తమ్ముడు. తమ్ముడు. మా తమ్ముడు ఎక్కువ ఇష్టమా? అమ్మ ఎక్కువ ఇష్టమా? ఇద్దరు. ఎక్కువ తమ్ముడు పెడతావు? మమ్మీ ఎక్కువ ఇష్టం. మమ్మీ రీపోస్ట్ చేయదు కదా, తమ్ముడైతే రీపోస్ట్ చేస్తాడు. ఇదే అంటే మా మమ్మీ చూస్తది పాపం, తనకి హ్మ్. తెలిసినా సరే అంటే అలా హ్మ్. ఏం తెలీదు ఇలా అవునా? మెయింటైన్ ఆ! చేయాలి అదంతా. ఆ! ఊరికే మా మమ్మీ యూట్యూబ్ చూసుకుంటది, టీవీ చూసుకుంటది కానీ. హ్మ్. సీరియల్స్ ఎందుకు ఆపేసావు? సీరియల్స్ ఎందుకు ఆపేసాను అంటే, అసలు నేను సీరియల్స్ చేద్దామని రాలేదు. నేను మూవీస్ చేద్దామని కూడా రాలేదు. నాకు హ్మ్. ఫస్ట్ నుంచి యాంకరింగ్ చేయాలంటే చాలా హోస్టింగ్ ఇంట్రెస్ట్ ఉండేది. చేస్తావా? ఆల్రెడీ చేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు నేను హోస్టింగ్ కూడా చేస్తాననమాట. కొంచెం బతుకుతున్నాను లైఫ్‌లో అంటే ఆ హోస్టింగ్‌కి వచ్చిన డబ్బులే బయట. హోస్టింగ్. హ్మ్. యాహ్! సో అట్లా. హోస్టింగ్. సీరియల్స్ అంటే లైక్ నార్మల్‌గా అంటే మానేయాలని ఏం లేదు. ఇప్పుడు హ్మ్. నేను జెమినీకి ఒక సీరియల్ చేశా 'భాగ్యరేఖ' అని. హ్మ్. హీరోయిన్‌గా చేశా. హ్మ్. ఈటీవీ 'కాంచనమాల' ఫస్ట్‌ది. హ్మ్. సెకండ్ హీరోయిన్, అప్పట్లోనే సెకండ్ హీరోయిన్‌గా చేశా. హ్మ్. హ్మ్. అండ్ మా టీవీ 'చిట్టి తల్లి' చేశా. హ్మ్. జీ తెలుగు 'రామ్ చక్కన్ సీత'. హ్మ్. 4 ఛానెల్స్ కవర్ అయిపోయినాయి. హ్మ్. సో ఇది కాదు, ఇంకొక స్టెప్ ఎదగాలి. హ్మ్. సో ఈలోపు మూవీస్ రిలీజ్ అవ్వడం, అందరూ మూవీ ఆఫర్స్ రావడం, వెబ్ సిరీస్ రావడం. హ్మ్. సో 2 డేట్స్ మేనేజ్ చేయడం కష్టంగా ఉండేది. హ్మ్. హ్మ్. మేబీ నాకు మళ్ళీ వెళ్ళాలనిపిస్తే సీరియల్స్‌కి వెళ్ళిపోతా. ఎళ్తావా? ఆ! ఎళ్తావా? అట్లేం లేదు. వస్తున్నాయా ఆఫర్స్ సీరియల్స్? ఇప్పటికి చేస్తారు నిజంగా. చేస్తారా? పాపం. మరి యాహ్! ఎందుకు చెయ్యవు? చాలా ఎందుకు మంది ఆ చెయ్యను అంటే, సీరియల్ ఆఫర్ కూడా లేక ఇబ్బంది పడతారు కదా! నాకు అనసు. వస్తున్నాయి కదా మూవీస్, వెబ్ సిరీస్ చేసుకుంటున్నా కదా. ఏదో హ్మ్. చిన్న హ్మ్. చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా చేసుకుంటున్నాలే. బిజీ ఉన్నావు. కొంచెం బిజీ ఉండే. అంటే ఇప్పుడు సపోజ్ నేను సీరియల్ ఒప్పుకున్నాను 1 and హ్మ్. 3, 2 and 4 హ్మ్. అలా వీక్స్ బ్లాక్ అయిపోద్ది. ఆ హ్మ్. వీక్స్‌లో నాకేమైనా వచ్చినా నేను బయట హోస్టింగ్, ఇప్పుడు నేను యూఎస్ ఎళ్లి హోస్టింగ్ చేస్తా హ్మ్. తెలుగు కమ్యూనిటీస్‌కి. హ్మ్. హ్మ్. దుబాయ్ ఎళ్లి హోస్టింగ్ చేస్తా. హ్మ్. లేకపోతే ఇక్కడే మన సరౌండింగ్స్‌లోనే ఇండియాలోనే చాలా ఎక్కడికన్నా స్టేట్స్‌లో ఎక్కడికన్నా ఎక్కువ దుబాయ్‌లోనే, యూఎస్‌లోనే తిరుగుతావు కదా! మన తెలుగు కమ్యూనిటీస్ ఎక్కువున్నాయి అక్కడ. వాళ్ళు నా హోస్టింగ్ అవును. ఇష్టం, మరి నేనేం చేయను. అదే. ఎళ్ళాల్సొస్తది అలా. అవని అవని ఇక్కడ దాటి వెళ్ళలేదు ఎప్పుడు బయటికి. నువ్వు ఈ 'జబర్దస్త్' వైపు, ఈటీవీ వైపు ఎప్పుడు తిరిగావు? ఈ 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా ఎప్పటినుంచో కంపెనీ'. అసలు చెప్పాలి అంటే, ఆది గారు బిఫోర్ తెలుసనమాట. నేను హోస్టింగ్ చేసేటప్పుడు హ్మ్. ఓపెనింగ్స్‌కి వాటికి వీళ్ళ టీమ్స్ వచ్చేవాళ్ళు. హ్మ్. 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 అప్పట్లో అడిగేవాళ్ళు, హ్మ్. "చేస్తావా?" అంటే, "ఆహా! చేయను" హ్మ్. అనేదాన్ననమాట. హ్మ్. హ్మ్. మనకి యాక్టింగ్ ఇయన్నీ అసలు వచ్చిద్దా అనే ఫీలింగ్‌లో ఉండేదాన్ని హ్మ్. నేను. హ్మ్. హ్మ్. కాకపోతే చిన్నప్పటి నుంచి ఏంటి అంటే, ఒకటేదన్నా హ్మ్. అడుగు అంటే దానిలో వేల్లో కాలో పెట్టాను అంటే హ్మ్. దానిలో టాప్ ఉండాలనే ఉంటాను. హ్మ్. అట్లనే కష్టపడతా. హార్డ్ వర్క్ చేస్తా. హ్మ్. హ్మ్. సో అట్లా ఆది గారు ముందు అప్రోచ్ అయ్యే లేదు అని చెప్పాను. హ్మ్. తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక నేను సీరియల్స్ చేసినప్పుడు ఆది గారు అడిగారు, హ్మ్. జబర్దస్త్ చేయొచ్చు కదా, చేస్తాను అన్న. హ్మ్. సో అలా ఆది గారితో కంటిన్యూ అయ్యాను, రాఘవ్ గారు అండ్ హ్మ్. జబర్దస్త్ శ్రీదేవి సైమల్టేనియస్ గా చేసేదాన్ని. హ్మ్. సో నిజం చెప్పాలి అంటే వాటి వల్లే నాకు మంచి పేరు మంచి కూడా వచ్చింది. పేరు, ఫేమ్ వచ్చింది. బయట ఎవరు ఐశ్వర్య ఉల్లింగలా అన్నారు, జబర్దస్త్ ఐశ్వర్య అనే అంటారు. అవును. 'జబర్దస్త్' యాహ్! ఐశ్వర్య. సో కానీ మరి అట్లా. ఇన్ని సినిమాలు ఇవన్నీ చేసావు కదా! కానీ దాని వల్ల పేరొచ్చింది. హ్యాపీయా మరి నీకది? ఐయామ్ హ్యాపీ. హ్మ్. ఐయామ్ హ్యాపీ. హ్మ్. ఎంతిచ్చేవాళ్ళు నీకు 'జబర్దస్త్‌లో' అప్పుడు? చెప్పు. అలాంటివి చెప్పకూడదు. మామూలులే. ఇప్పుడు అలాంటివి స్టార్టింగ్‌లో. చెప్పకూడదు. ఆహా! వచ్చేవా పేమెంట్? ఆ! ఓకే. 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 శ్రీదేవికి బానే పే బానే ఇచ్చారు. చేసేవాళ్ళు. హ్మ్. పెర్ఫార్మన్స్ అన్నీ ఉండేవి. హ్మ్. జబర్దస్త్ కూడా లైక్ ఓకే. అంటే
అందరూ జనాలు వేలు లక్షలు వచ్చేస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ వేలు వస్తాయి కానీ మరి లీడర్స్కి వచ్చేంత మాకు రావు. లైక్ టీమ్ లీడర్స్కి ఏవైతే వస్తాయో అంత రాదు. బట్ నీ ప్రొఫైల్ని బట్టి వస్తాయి. ఇప్పుడు నా ప్రొఫైల్కి నాకు ఎక్కువే ఇస్తారు. స్టార్టింగ్ ఇప్పుడు నువ్వు ఇప్పుడే వెళ్ళావంటే నీ ప్రొఫైల్ కి ఒకలాగా ఇస్తారు పేమెంట్. డిపెండ్స్ అంతే. అలాగా ఇప్పుడు మళ్ళీ చేయడం ఆపేసావా? ఇప్పుడు అవి ఆపేసావా? ఇప్పుడు కొంచెం షోస్ కంటెస్టెంట్, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి యాంకరింగ్ చేయాలనుకుంటే, సో కంటెస్టెంట్ గా చేస్తే కంటెస్టెంట్ కి రావాల్సిన పేరు నాకు వచ్చేసింది. సో ఇంకా అట్లానే అయిపోతుంది కదా, అట్లా కాదు, కొంచెం మారాలి. కంటెస్టెంట్ గా చేస్తే యాంకరింగ్ ఎలా ఇస్తారు, అందుకే ఒక 1 year గ్యాప్ తీసుకున్నాను. బట్ ఎప్పుడు మళ్ళీ వదల్లా, ఎప్పుడు కాల్ చేస్తారు, చేస్తారా ఈ షో ఉంది ఆ షో ఉంది అని. మళ్ళీ ముద్దు పెట్ట చెప్పచ్చు. లైక్ మళ్ళీ అని ఎక్కడైనా సరే ఎప్పుడు ఎవరు వదులుకోరు నన్ను. కాల్స్ వస్తూనే ఉంటాయి, సీరియల్స్ కానీ సిరీస్ కానీ మూవీస్ కానీ, ఏవో పేమెంట్స్ కుదరక చేసుకోం కానీ వస్తాయి. ఓ సూపర్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. థ్యాంక్ యూ. ఇల్లు కొనుక్కున్నందుకు థ్యాంక్ యూ. ఎంత పడింది? థ్యాంక్ యూ వచ్చి బాగా చూసినందుకు, ప్రో ప్రెజెంట్ వచ్చినందుకు. ఐ నో థింగ్స్ హ్యాపెన్. యా. ఎంత పడింది ఇల్లు? ఎందుకు మజా చెప్ప అందరికి ఎంత పడుతుందో నాకు అంతే పడింది అబ్బా. 3 కోట్లు 4 కోట్లు చెప్పి ఇంకా 10 కోట్లు 10 కోట్లు ఇల్లు కొన్నాను, ఒక 5 కోట్ల స్థలం కొను. బయట అదే చెప్పుకుంటున్నారు. అరే నేను తీసుకుని ఒక కమ్యూనిటీ, చిన్న కమ్యూనిటీలో 10 కోట్లు పెట్టి ఐషు ఇల్లు కొందని బయట మాట్లాడు, ఎట్లా కొంటా నేను? అండ్ 10 కోట్లు ఎక్కడ ఉంటుంది చిన్న కమ్యూనిటీస్ లో? 2 కోట్లు ఉండొచ్చు. నీ డ్రీమ్ కదా ఇల్లు? మమ్మీ డ్రీమ్. అంటే ఏమున్నా లేకపోయినా సొంత ఇంట్లో ఉంటే ఎవడు క్వశ్చన్ చేయడు అనేది మమ్మీకి ఫస్ట్ నుంచి. అంటే చిన్నప్పటి నుంచి చాలా మంచిగా పెరుగు వచ్చింది. సడన్ గా నేను తీసుకొచ్చేసా మమ్మీ తమ్ముడిని బయటికి. లైక్ తను ఇంకా ఉండలేదు అని చెప్పగానే ఐ వాజ్ లైక్ ఓకే మమ్మీ నేను చూసుకుంటా. ఆ ఏజ్ లో ఏం తెలియదు మనకి, చిన్న పిల్లలం, ఏం చేసి బతికిస్తా నేను. అది వచ్చేసాక తెలిసింది. మై మామ్ ఈజ్ ఎ టీచర్, సో తనకు వచ్చేది 8,000 పర్ మంత్. అప్పట్లో ఫీజులకి సరిపో, ఓన్లీ ఇంటి రెంట్కే సరిపోయేది. ఇంటి రెంట్ కూడా 8,500 విజయవాడలో. మా స్కూల్ పక్కనే, కొంచెం మా భవానీపురంలో అలాగే 8,000 అప్పట్లోని రెంట్ మాకు. నేటివ్ ఓన్ సొంత విజయవాడ. పుట్టింది పెరిగింది అంతా విజయవాడ. ఒకసారి నేను ఒక షోలో రిలేషన్దే చూసాను అన్నమాట. అది బాగా వైరల్ అయింది బేసిక్గా. సాయి లవ్, అదే ఈ లవ్ పెళ్లి అని చెప్పి అప్పుడు నాతో నేను మూవీ, నేను ఒక మూవీ చేశాను అనమాట, నాతో నేను అని చెప్పి. దానిలో మనోడే హీరో, తను హీరో, నేను హీరోయిన్. నేను సాయి కుమార్ గారు, రాజీవ్ కనకాల గారు, ఆదిత్య ఓం, ఇలా చాలా మంది ఉన్నారనమాట ప్యాడింగ్. సో ఆ రోజు ఎవరికి కుదరలేదు ఆ షోలో ప్రమోషన్స్ కి రావడానికి. నేను సాయి ఉన్నాం కాబట్టి మా ఇద్దరితో అది స్కిట్ లాగా ప్లాన్ చేశారు. బట్ ప్రోమోలో ఏం చేశారు అంటే ఓన్లీ ఆ స్కిట్ కాకుండా ఏదైతే ఆ పార్ట్, మెయిన్ పార్ట్ ఉంటుందో ఆబ్వియస్లీ అయ్యే చేస్తారు కదా, ప్రోమోస్ లో అవే వస్తాయి. సో అట్లా ప్రోమో చేశారు. బాగా వైరల్ అయింది కదా. అడిగారా? చాలా మంది అనుకున్నారు మీరు రిలేషన్ నిజంగా రిలేషన్ అని అనుకున్నారు. పెళ్లి అయిపోయింది అనుకో చాలా మంది అనుకున్నారు, బట్ అవ్వలేదు. ఇప్పుడు రిలేషన్ లో లేవా? ఏంటి ఇప్పుడు రిలేషన్ ఎవరితో సాయితున్నా? సాయితో కదా, ఎప్పుడు రిలేషన్ లో లేవా అంటున్నాను. ఎప్పుడు లేనా? ఏది రిలేషన్ ఉందా? ఉన్నాను. ఎందుకు బ్రేకప్ మరి? అటు సైడ్ నుంచే వద్దనుకుంటే. మరి నీకు నార్మల్ గా లవ్ అంటే నీకు ఒక ఐడియా ఇది ఉంటది కదా, ఇలా ఏం లవ్ చేయాలి ఏం లవ్ చేయకూడదని, అవేమి నీకు తెలీదా? అట్లా తెలిస్తే మనం ఎట్లా ఎందుకుంటాం? ఏం చూసి ఎదుర్కొండేలా కూర్చొని ఏం లవ్ చేయాలంటే ఏం చేస్తావు, ఏం చూస్తావు నార్మల్ గా? ఏం చూస్తావేంటి? సి ఫర్ మీ లైక్ లవ్ అనేది అది చాలా ప్రీషియస్, చాలా వాల్యుబుల్. లవ్ అనేది వేస్ట్ ఇట్లా మాట్లాడను, చాలా వాల్యుబుల్. కాకపోతే అంత ప్రీషియస్ థింగ్, అంత వాల్యుబుల్ థింగ్ డిజర్వ్ లేని వాళ్ళు లైఫ్ లోకి వస్తే అది ఉండదు. ఇప్పుడు అదే జరిగింది అంతే. డిజర్వ్ లేని వాళ్ళు వచ్చారనమాట. ఆబ్వియస్లీ అంటే డిజర్వ్ అయి ఉంటే ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ప్రెజెంట్ ఏం రిలేషన్? సింగిల్? హ్యాపీ టు బి సింగిల్. వావ్,
ఎందుకు? ఎందుకంటే మా మమ్మీకి చెప్పేశాను, నీ ఇష్టం మమ్మీ, నువ్వు ఎవరిని చూస్తే వాళ్ళని చేసు. బేసికలీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్, పెళ్ళి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండే కాదు. సో ఏదో వచ్చింది అలా, దాన్ని లవ్ అంటారు, లవ్ అంటే ఇలా ఉంటది అని ఏదో అనుకుంటాం మనం ఆ ఏజ్ లో. కానీ మీ ఆంటీ గారు ఫోటో పంపిస్తున్నా ఆంటీకి ఒకటి. ఏంటిది? పెళ్లి సో చూస్తున్నారా? మమ్మీకి లైక్ మా రిలేటివ్స్ లోనే చాలా మంది ఉండే అన్నమాట. సో చాలా మంది అంటే అంతమంది కూడా లేదులే, కొంతమంది. సో వాళ్ళు అడగడము అట్లా ఉండే. కానీ ఏమో మమ్మీ ఇష్టం అని చెప్పాను, బట్ నాట్ నా. ఇప్పుడు కొంచెం ఇల్లు మొత్తం క్లియర్ చేసుకోవాలి. మెయిన్ అది మా మమ్మీకి రీజన్ కూడా అదే చెప్తున్నా, మమ్మీ ఫస్ట్ ఇల్లు క్లియర్ అయ్యాలి, తర్వాత పెళ్ళి. ఇప్పుడు ఏమీ అంత తొందర ఏం లేదు అని చెప్పి. ఇప్పుడైతే నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్. అప్పుడే పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పు మామూలుగా. అప్పుడు ఇంటర్వ్యూ చేస్తాం మళ్ళీ.